హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ యమ్మీ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎంతగానో యూజ్ అయ్యే మిల్లెట్స్తో చేసే రెసిపీ. అన్ని హెల్దీ అయిన వెజిటబుల్స్ యూజ్ చేసి చేసే కిచిడి రెసిపీ. ఇక్కడ లిటిల్ మిల్లెట్స్ యూజ్ చేశాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యిని మెల్ట్ చేసుకోవాలి. ఆయిల్ కూడా తీసుకోవచ్చు, బట్ ఆయిల్ అంత టేస్ట్ ఉండదు, నెయ్యి అయితే కాస్త టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ జీలకర్రను వేసి బాగా వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ని పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకొని సగం ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ ఒక క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. క్యారెట్ ముక్కల్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, రౌండ్గా క్యూబ్స్ లాగా, లేదా సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో 2 బీన్స్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. బీన్స్ కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ని వేసుకోవాలి. ఇది స్వీట్ కార్న్, ఫ్రెష్ స్వీట్ కార్న్ 3 to 4 స్పూన్స్ వరకు గింజలు వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి పచ్చి బఠానీని ఒక 2 minutes వాటర్లో నానబెట్టి తీసి పచ్చి బఠానీని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మనం అన్ని హెల్తీగా ఉండే వెజిటబుల్స్ని యూస్ చేస్తున్నాము. ఇప్పుడు బఠానీ కూడా కాస్త వేయించుకోవాలి. 2 minutesలో వెజిటబుల్స్ అన్నీ మనకి మగ్గిపోతాయి. అండ్ కాస్త త్వరగా మగ్గడానికి ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకుంటే వెజిటబుల్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ వెజిటబుల్స్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ చాట్ మసాలాని వేసుకోవాలి. వెజిటబుల్ చాట్ మసాలా, ఎందుకంటే మనకి ఇక్కడ కాస్త టేస్టీగా ఉంటుంది చాట్ మసాలాని యాడ్ చేయడం వలన. సో 1 స్పూన్ యాడ్ చేసుకొని దాన్ని కూడా వెజిటబుల్స్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 300 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 300 ml వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వెజిటబుల్స్ మొత్తం వాటర్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 10 minutes వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. 10 minutes తర్వాత మనకి కూరగాయలు అనేవి కంప్లీట్గా మగ్గిపోయి వాటర్ బాయిల్ అవుతుంటాయి. ఇప్పుడు ఇందులో 2 hours పాటు నానబెట్టుకున్న లిటిల్ మిల్లెట్స్, 1 కప్ లిటిల్ మిల్లెట్స్ అంటే సామెలు, దానిని ఇందులో వేసేసుకొని కుక్ చేసుకోవటమే. 15 minutes తర్వాత మనకి లిటిల్ మిల్లెట్స్తో చేసిన కిచిడి అనేది రెడీ అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.